జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అపారమైన నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. 3 ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయని కమిటీ స్పష్టం చేసింది. లోక్సభ స్పీకర్ కు నివేదిక అందింది. ఆధారాల ధ్వంసం, తప్పుదోవ పట్టించారని విచారణ కమిటీ నివేదికలో పేర్కొంది. జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అపారమైన నగదు నిల్వలు కలిగి ఉన్నట్లు త్రిసభ్య కమిటీ తేల్చింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. విజయ చంద్రిక అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పై నమోదైనటువంటి ఏదైతే మోషన్ ఆఫ్ రిమూవల్ పై జరిపినటువంటి విచారణ కమిటీ ప్రత్యేక నివేదికను అందజేసింది. జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏదైతే కూలంకషంగా చర్చించిన తర్వాత ఇచ్చినటువంటి నివేదికలో అనేక ఇస్తుగొల్పే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 190 పేజీల నివేదికను అందజేసింది. మార్చి 2025 మధ్య రాత్రి ఢిల్లీలో ఉన్నటువంటి నంబర్ 30 తొగ్లక్ క్రెసెంట్ లోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో ఉన్న ఒక స్టోర్ రూమ్ లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన డెహ్రాడూన్ లో ఉన్నారు. ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు మంటలాడుతున్న సమయంలో స్టోర్ రూమ్ లో పెద్ద మొత్తంలో కాలినటువంటి 500 రూపాయల నోట్ల నగదు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించారు. స్పీకర్ ఆగస్టు 12, 2025 ఈ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే విచారణ కమిటీకి 3 అంశాలను ప్రధానంగా విచారించాల్సిందిగా 3 అంశాలు ఇచ్చారు. ఆ 3 మొదటిది అసలు అధికారిక నివాసంలో ఈ వివరణ లేని భారీ కరెన్సీ ఎట్లా వచ్చింది, ఆ తర్వాత ఆ కరెన్సీని సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఎవరు ప్రవర్తించారు, నిజాలను ఎవరు దాచిపెట్టే ప్రయత్నం చేశారు, తప్పుదోవ పట్టించే వివరణలు ప్రకటనలు ఎందుకు ఎవరిచ్చారు అన్న అంశాల మీద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కమిటీకి విచారణ ఈ అంశాలపైన కూలంకషంగా విచారించిన తర్వాత కీలకమైనటువంటి అంశాలు కొన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా స్టోర్ రూమ్ ఏదైతే జస్టిస్ యశ్వంత్ వర్మ ఉంటున్నటువంటి ప్రధాన నివాస భవనానికి కొద్దిగా దూరంగా సిబ్బంది క్వార్టర్స్ వద్ద ఉన్నప్పటికీ కూడా అది న్యాయమూర్తికి కేటాయించిన అధికారిక ప్రాంగణంలోనే ఉంది. అది ఇతరుల ప్రవేశానికి వీలున్నటువంటి బహిరంగ ప్రదేశం కాదు. న్యాయమూర్తి పూర్తి నియంత్రణ పరిధిలోనే ఉందని కమిటీ నిర్ధారించింది. తర్వాత సాక్షుల కథనాలను కూడా పరిశీలించింది. ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఢిల్లీ పోలీస్ అధికారులు అదేవిధంగా స్టోర్ రూమ్ లో ఈ భారీగా 500 రూపాయల నోట్లు చెల్లా చెదురుగా రాసులుగా పడి ఉండటం ప్రత్యక్షంగా చూసామని కూడా వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారు. తర్వాత ఘటనా సమయంలో తీసినటువంటి వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశ్లేషించి అవి మోసపూరితమైనవి కావని కూడా తేల్చి చెప్పింది. ఇక జప్తు చేసి లెక్కించకపోవడం వల్ల ఖచ్చితమైన ఎంత మొత్తం అన్నది కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి భారీ మొత్తం అయితే ఉంది అనేది ఆ నివేదికలో పేర్కొన్నారు. మొత్తానికి న్యాయమూర్తి ఈ యొక్క విచారణ జరుగుతున్న సమయంలోనే విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నారు. పైగా ఆ నగదుకి తనకి ఎటువంటి సంబంధం లేదు, అది ఎలా వచ్చిందో కూడా తెలియదు, ఎవరో కుట్రపూర్తిగా తనను ఇరికించడానికి అక్కడ దాచిపెట్టారని ఒక ప్లాంటింగ్ థియరీని ఆయన చెప్పారు. అయితే కమిటీ ఆయన చెప్పినటువంటి అంశాలను తిరస్కరించింది. మొత్తానికైతే కమిటీ కొన్ని అంశాలను నిర్ధారించింది. నిజాలను దాచిపెడుతూ తప్పుదోవ పట్టించే విధంగా వరుసగా పరస్పర విరుద్ధమైనటువంటి వివరణలు ఇచ్చారు జస్టిస్ యశ్వంత్ వర్మ అంటూ ఆయనదే తప్పంటూ కూడా తేల్చడం జరిగింది. మొత్తానికి ఈ చర్యలు రాజ్యాంగం ప్రకారం ఒక న్యాయమూర్తికి ఉండాల్సిన నిష్పాక్షికత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇవి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కిందకు వస్తుందని కూడా కమిటీ స్పష్టం చేసింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ.